హాయ్, బాగున్నారండి? నేను బాగున్నాను. చూడండి, ఎండ వచ్చింది ఈరోజు. బట్టలన్నీ ఎండబెట్టాను. 2 రోజుల నుంచి ఎండలేదు, అసలు చాలా ముసురుగా అనిపించింది. ఈ ఎండ వచ్చిందంతా బట్టలన్నీ ఎండబెట్టేసి బయట కుర్చీలో కొన్ని తాళ్ళ మీద అదిగో వెదర కొండలు చెట్లు ఇవన్నీ. తిరుపతిలో బాగుందండి. మాది విజయవాడలో అసలు ఈ బస్సులు రణగొడ ధ్వనులు, ఈ పొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ బాగుంది, ప్లెజెంట్గా అనిపించింది. అందుకని ప్రకృతిని తీస్తున్నాను. చూడండి, ఎదురు బిల్డింగ్ కడుతున్నారు. మొన్నటి దాకా లేదు, ఇప్పుడు వచ్చేటప్పటికి బిల్డింగ్ రెడీ అయిపోతుంది. అది చాలా పెద్ద బిల్డింగ్ వేశారు. కొండలు ఇవన్నీ, బిల్డింగ్లు, చెట్లు ఇవన్నీ చాలా బాగా ప్రజెంట్గా అనిపిస్తుంది. బాగుంది. ఎండ వచ్చిందన్న దీని మీద బట్టలన్నీ బయటకు తెచ్చేసి ఆరేసాను. మా చెల్లెని క్లిప్పులు పెడుతుంది. కుర్చీలో కొన్ని వేసాను, కొన్ని తాళ్ళ మీద వేసాను. బాగా ఈ కొంచెం సేపే వచ్చింది, 10 దాకా వచ్చింది అక్కడ ఎండ. ఇక మా మనవడు ఆడుతున్నాడు. మా మనవడికి బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే యూరిన్ టెస్ట్ చేయమన్నారు. ఏంటి కళ్ళు వాసని అని తీసుకెళ్తే యూరిన్ టెస్ట్ తీసుకురండి అంటే లేచాడు. అప్పుడే ఆడదన్నాడు. మా కోడలు టిఫిన్కి రెడీ చేసింది. టిఫిన్ ఏమో గోధుమ అట్టు ఎడం చేత్తో కలుపుతుంది అంటే అనుకున్నారు. మా కోడలికి ఎడం చేయి వాటం ఎక్కువ, అందుకని ఎడం చేత్తో కలుపుతుంది. అట్లే వస్తుంది. చాలా బాగా వచ్చినాయి అట్లు కూడా, టేస్ట్ బాగా వచ్చింది. అప్పుడప్పుడు మీరు గోధుమ అట్లు వేసుకుంటారా? మేమైతే వేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. గోధుమ అట్టు చాలా టేస్ట్గా ఉంటుంది, ఒంటికి కూడా చాలా మంచిది. మీరు ఎప్పుడన్నా ఇలాగ వేసుకుంటూ ఉంటే కామెంట్ చేయండి. దీనిలో ఉత్తదైనా చాలా బాగుంటుంది, ఏమి వేసుకోకపోయినా. ఇవాళ మా కర్రీ వచ్చేసి చేపలు తీసుకొచ్చారు. అట్టు బాగా వచ్చిందని చూపిస్తున్నారు. చేపలు అన్నీ కడిగేసి నేను నీట్గా చేసి అన్నీ నానబెట్టుకున్నాను. చింతపండు నానబెట్టాను. మా చెల్లె అంట్లు తోముతుంది, సింక్లో మళ్ళీ ఖాళీ లేదని. అంట్లు తోమేశాక నేను మళ్ళీ చేపలు కలపడానికి రెడీ అయిపోతాను. మా కోళ్ళ అట్టేస్తుంది. ఆ అట్టు బాగా పెనం కాలలేదు, అందుకని అట్టు చెడిపోయింది. ఇంకో అట్టేసిద్ది, ఆ అట్టు చూపిస్తాను చూడండి. ఆ అట్టు బాగా వచ్చింది. ఈ ముక్కలు అట్లు వచ్చినాయి. చేపలు కడిగేసి నేను పక్కన పెట్టుంచుకున్నాను. ఈలోపు అట్టేసింది మా కోళ్ళు. అట్టు బాగా వచ్చింది, అది చూపించడానికే మీకు తీశాను. ఇక నేను చేపలకు రెడీ చేసుకుంటున్నాను. కడిగేసి చింతపండు నానబెట్టి ఉంచి అవన్నీ ఉప్పు, కారం, పసుపు, చింతపండు అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కలపాలి. నేను అయితే అది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు, కారం, పసుపు, నూనె, అల్లం పేస్టు వేసుకుంటాను. వేసి నేను ఇలాగే కలిపి వండుతాను. పొయ్యి మీద పెట్టేస్తాను. కాసేపు మగ్గనిచ్చి చింతపండు పులుసు పోసేస్తాను. మీరు ఇలాగే చేస్తారనుకుంటున్నాను నేను. మీరు ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. మా కొడుకు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసారు. మా హవికి యూరిన్ టెస్ట్లో ఏమీ లేదని చెప్పారు. బాగుందంట. ఇక ఆడుకుంటున్నాడు. చెప్పు ఊడిపోయిందంట, చెప్పేయమంటున్నాడు. బాటిల్ మాత్రం మా అబ్బాయిను మా కాళ్ళు తాగారు. ఆ బాటిల్ పట్టుకొని వదలట్లేదు, దాంతో ఆడుకుంటున్నాడు. ఆయన సొంతంగా నడవటం వచ్చాక అసలు తాకడం మానేశాడు. ఆయనే సొంతంగా నడుస్తున్నాడు. మా అబ్బాయి మా వాళ్ళు వంట అయిపోయింది కదా, భోజనానికి రెడీ అవుతున్నారు. నేనేమో ఏడుపు అన్నం పెట్టమని, నేనేమో అన్నం పెట్టి చూద్దాము కూర ఎలా ఉందో టేస్ట్ చూద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. కూర అయితే చాలా బాగా వచ్చింది. తిని చూపిస్తున్నాను. నేను కూర వేసుకుంటున్నాను. మా పిల్లలు కూడా చాలా బాగుంది అని చెప్పి అన్నారు. చాలా బాగా వచ్చింది అది కూర. చేపల కూర వండాను. మీరు ఇలాగే వండుకుంటారా? ఇలాగే వండుకుంటే కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే ఉంటాను. ఒక్కొక్కరిది ఒక్కో రకంగా వండుకుంటూ ఉంటారు కదండి. నేనైతే అన్నీ కలిపేసి పెట్టేస్తాను. ఒక్కొక్కళ్ళు ఏమో చింతపండు ఉడకేసి పెడతారు, ఒక్కొక్కళ్ళు రకరకాలుగా పెడతారు. నేనైతే తలా తోక అవన్నీ నాకు చాలా ఇష్టం. తలా తోక తింటాం, చాలా బాగుంటాయి. రెండే మా నడుముక్కలు తిన్నాం, నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఇంకా మా చెల్లికి కూడా అన్నం పెడుతున్నాను. మేమిద్దరం పెట్టుకొని తింటున్నాము. మా హవినేమో మా అబ్బాయి ఎత్తుకున్నాడు. మా కాళ్ళు మేము ముగ్గురు తింటున్నాము. మా కాళ్ళు కూడా పెట్టుకుంది. పిల్లోడినేమో ఒకళ్ళని ఎత్తుకోవాలి కదా,
మా హవినేమో అబ్బాయి ఎత్తుకొని కూర్చున్నాడు. మేమిద్దరం అన్నం తినడానికి రెడీ అయిపోయాము. 1 గంట అయిపోయింది. కూర వేసి ఇస్తున్నాను మా చెల్లికి. కూర అయితే చాలా బాగా వచ్చింది. అది కూడా అసలు చాలా ఇంట్లో ఉన్నారు. మా హవి నిద్ర లేసే ఉన్నాడు, అందుకే అల్లరి చేస్తున్నాడు. అవి కూడా వినపడుతున్నాయి. చూడండి, తలుపేసుకుంటే అస్సలు ఊరుకోడు. తలుపు తీసిన దాకా తలుపు తీయమని గోల పెడతాడు. అందుకని తలుపు తీయకుండా తలుపు తీసి ఉంచి మాట్లాడుతున్నాను. అవన్నీ వినపడుతున్నాయి. మా కోడలు, నేను, మా చెల్లి ముగ్గురం తింటున్నాం. మా అబ్బాయి ఏమో మా హరిని ఎత్తుకొని కూర్చున్నాడు. తిని టేస్ట్ చూసి చెప్పింది. కూర మా చెల్లి తీస్తుంది. ఎలా ఉంది చెప్పక్క అంటే చాలా బాగుందని చెప్తున్నాను. తిని కూర అయితే చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ పడేయాల్సి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన మీరు లైక్ చేస్తేనే కదండి వేరే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళింది. సూపర్ ఉందని చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో ఏంటో, నేను పెట్టి 7 నెలలు అవుతుంది ఛానల్. అసలు ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది ఏంటి నా వాయిస్. బాయ్.